సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. నమస్కారం అండి. మోకాళ్ళ నొప్పులు సాధారణంగా మనం చూస్తుంటాం. ఒకప్పుడు కొంచెం పెద్దవాళ్ళలో ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేదు. 20 ఇయర్స్ నుంచే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతున్నాయి. అవును. కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటే టాబ్లెట్స్ అని, లేకుంటే ఇంకా ఎక్కువ ఉంటే ఇంజెక్షన్స్ అని, ఇంకా ఆ తర్వాత మోకాలు చిప్ప అరుగుదల స్టార్ట్ అయితే సర్జరీ అని, అవును. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సొల్యూషన్ ఎక్కడ సరైన సొల్యూషన్ దొరకదు. అవును. సో మీరేమన్నా సొల్యూషన్ చెప్తారా? మోకాళ్ళ నొప్పులు ప్రారంభం అవ్వంగానే ఈ మూడిట్లో ఏది కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే ఇప్పుడు టాబ్లెట్స్ తీసుకున్నారంటే నొప్పులు తగ్గించే టాబ్లెట్స్ తీసుకోవాలా, అవి తీసుకున్న 1 గంట 2 గంటల సేపు లేదా 3 గంటల సేపు పనిచేస్తాయి, తర్వాత మళ్ళీ టాబ్లెట్ తీసుకోవాలా. ఈ టాబ్లెట్స్ ఎక్కువ కాలం తీసుకోకూడదని డాక్టర్లు కూడా తెలుసు అనమాట. కానీ డాక్టర్ల పర్యవేక్షణలో రాస్తే అది వేరే విషయం. వీటి వల్ల ఏమవుతుందంటే కిడ్నీలు పాడవుతాయి, గ్యాస్ట్రైటిస్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి లాంగ్ టర్మ్గా యూజ్ చేస్తూ ఉంటే. నెక్స్ట్ మోకాళ్ళలో ఇంజెక్షన్స్ అంటున్నారు. మోకాళ్ళలో ఇంజెక్షన్స్ వేసుకోవడం ద్వారా గుజ్జు పెట్టడం అన్నది సైంటిఫిక్గా అంత ప్రూవ్ అయినటువంటి విషయం కాదు. అది కూడా కాకుండా ఒక మనిషికి వాడినప్పుడు ఏమవుతుందంటే కొందరిలో ఒక రకంగా పనిచేస్తుంది, కొందరిలో పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. అది ఒక సైంటిఫిక్గా స్ట్రాంగ్గా ప్రూవ్ అయినటువంటి మెథడ్ అయితే కాదు. మోకాళ్ళ నొప్పులు రాగానే ఫస్ట్ గుర్తించవలసిన విషయం ఏంటంటే 2 మోకాళ్ళు అంటే మోకాళ్ళ దగ్గర తొడ ఎముక కాలు ఎముకకు మధ్య స్పాంజ్ లాగా గుజ్జు అనేటటువంటి ఒక మెటీరియల్ ఉంటుంది. దాన్ని మెడికల్ పరిభాషలో చెప్పాలంటే ఆర్టికులర్ కార్టిలేజ్ అంటారు. ఆ గుజ్జు కరిగినప్పుడు ఈ ఎముక ఒకదానికొకటి దగ్గరగా రావడం వల్ల రాపిడి జరిగి అప్పుడు నొప్పి వస్తుంది. సో ఫస్ట్ గుర్తించవలసిన విషయం ఏంటంటే అక్కడ గుజ్జు కరగతుంది అన్నది గుర్తించాలి. సో నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి? ఆ గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా కంట్రోల్ చేయాలి. ఫర్దర్గా ఆ గుజ్జు పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. అంటే ఏ విధంగా సాధ్యం అది? ఓన్లీ సప్లిమెంట్స్ ద్వారా మాత్రమే ఇది పాసిబిలిటీ ఉంటుంది. ఆ రకంగా చూసినప్పుడు ఫస్ట్ గుర్తించవలసింది ఏంటంటే గ్రాండ్ వాక్ అనమాట. పేరులోనే చాలా గ్రాండ్గా ఉంది. దీనికి కూడా ఏందనేది రీజన్ నేను చెప్తాను. గ్రాండ్ వాక్ ఏ విధంగా పనిచేస్తుందంటే గ్రాండ్ వాక్లో 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి. అది కూడా 7.5 గ్రామ్స్ పౌడర్ ఉంటుంది, ఒక సాచెట్ రూపంలో వస్తుంది. ఆ 8 రకాల సప్లిమెంట్స్ ఏంటంటే ఒకటి గ్లూకోజమైన్ 1500 మిలిగ్రామ్ ఉంటుంది, కాండ్రైటిన్ 1200 మిలిగ్రామ్ ఉంటుంది, కొర్కుమిన్ 1500 మిలిగ్రామ్ ఉంటుంది, కొల్లాజన్ 40 మిలిగ్రామ్ ఉంటుంది, పైపరిన్ 15 mg ఉంటుంది, బోసివిలసెరాటన్ 250 mg ఉంటుంది, వైటమిన్ సి 80 mg ఉంటుంది, పైనస్ జెరాడిన బార్క్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి 100 mg ఉంటుంది. అన్ని క్లియర్ గా మెన్షన్ చేశారా? ఎగ్జాక్ట్ గా నేను చెప్పింది దీంట్లో ఉంది. ఇది మొత్తం కూడుకుంటే కూడా 7.5 గ్రామ్స్ పౌడర్ వస్తుంది. దాంతోపాటు అడిటివ్స్ అన్ని కలిపితే ఇది రోజుకు ఒక సాచెట్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ భోజనం చేసిన తర్వాత ఒక 150 లేదా 200 నుంచి 300 ml వాటర్లో దీన్ని బాగా మిక్స్ చేసుకొని రోజు కన్నా తాగితే 1 నెల రోజులకి నొప్పులు తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఒక 3 to 6 months వాడారంటే సిగ్నిఫికెంట్గా నొప్పి తగ్గుతుంది. దీనివల్ల ఉపయోగాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది వాడలేదు, పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నారు, ఓన్లీ నొప్పి అప్పటికప్పుడు తగ్గుతుంది, కాలయాక్షన్ జరుగుతుంది, గుజ్జు మాత్రం కరిగిపోతా ఉంటుంది, గుజ్జు మళ్ళీ రీజనరేట్ అవ్వదు. ఇంకోటి మోకాళ్ళ ఇంజెక్షన్స్, అప్పుడు నొప్పి భరించలేనప్పుడు మోకాళ్ళ ఇంజెక్షన్స్ పోతారు. అక్కడ పోయినప్పుడు ఫస్ట్ మోకాళ్ళ ఇంజెక్షన్ వేసుకోవడం అనేది ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషను. దానితో పాటు అది ఎంతవరకు పనిచేస్తుందా, ఎన్ని రోజులు పనిచేస్తుందా, స్టిల్ చాలా అంబిక్యూటీ ఉంది దాంట్లో, అది క్లారిటీ లేదు. ఇంక ఇవన్నీ చేసుకుంటూ పోయినారంటే ఆపరేషన్కి వెళ్ళిపోతారు. ఓకే, ఆపరేషన్ అనేది ఖచ్చితంగా మంచిది, కానీ ఒక 50 సంవత్సరాల వయసు ఉంది, 40 సంవత్సరాల వయసు ఉంది, వాళ్ళ మోకాలు నొప్పి వచ్చింది, ఇమ్మీడియట్గా ఆపరేషన్ పోవాల్సిన అవసరం ఏముంది? వేరే ఆప్షన్ లేనప్పుడు ఆపరేషన్ చేయించుకోవచ్చు. కానీ గ్రాండ్ వాక్ లాంటి ఒక ఆప్షన్ ఉన్నప్పుడు ఆపరేషన్కి ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఈవెన్ ఆపరేషన్కి వెళ్ళినా కూడా ఒక కాలుకు ఆపరేషన్ చేసినారంటే ఇంచుమించు 2 నుంచి 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. 2 కాళ్ళకు ఆపరేషన్ చేసినారంటే 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ వేసుకోవడం 2 కాళ్ళ కంటే 3 లక్షల రూపాయల దాకా, ఆపరేషన్ అంటే ఒక 4-5 లక్షల దాకా. పెయిన్ కిల్లర్స్ ఎలాగూ నో, ఎందుకంటే అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ ప్రైస్ తో కంపేర్ చేసినప్పుడు గ్రాండ్ వాక్ ప్రైస్ గురించి ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. చెప్తారా? ప్రైస్ చెప్తారా? నేను చెప్తాను. ఒక సాచెట్ 120 రూపీస్ ఎంఆర్పి, అంటే నెలకి 3,600 రూపాయలు అవుతుంది. కానీ మనకు ఫోన్ చేసేటటువంటి పేషెంట్ ఆర్థిక పరిస్థితులను బట్టి మన డైటీషియన్స్ కొంచెం తగ్గించడం, డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. నేను అడుగుదాం అనుకుంటున్నా, మార్కెట్ లో ఇప్పుడు బోల్డ్ అన్ని దొరుకుతున్నాయి, ఇదే ఎందుకు వాడాలి? పరిశోధనలో ఏం తేలిందంటే గ్లూకోజమైన్ రోజుకి 1500 మిల్లీగ్రామ్ వాడుకుంటూ పోతే అది బాగా పనిచేస్తుందని నిరూపించబడింది. అదేవిధంగా కాండ్రాయిటిన్ రోజుకి 800 నుంచి 1200 మిల్లీగ్రామ్ వాడుతూ పోతే అది బాగా పనిచేస్తుందని నిరూపించబడింది. సో క్లినికల్ ట్రయల్స్లో ఏ డోస్ అయితే వాడితే ఆ డోసును తీసుకొచ్చి మనం గ్రాండ్ వాక్లో పెట్టాం. అంటే మోకాళ్ళ నొప్పులు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే ఇది స్టార్ట్ చేస్తే వాళ్ళు మోకాళ్ళ చిప్ప అరుగుదల లేకుండా వాళ్ళు కాపాడుకోవచ్చు. చాలా వరకు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు గుజ్జు ఎంత పరిమాణంలో ఉంది, కొంచెం కరగడం మొదలుపెట్టింది, అప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇమ్మీడియట్గా మనం గ్రాండ్ వాక్ వాడుకున్నామంటే ఫర్దర్గా గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ఆపుతుంది. అది కాకుండా స్లోగా ఉన్న గుజ్జును పెంచేదానికి ప్రయత్నిస్తుంది. అంటే ఈ 2 ఎముకలకు మధ్య దూరం పెరుగుతుంది. దూరం పెరిగిందంటే గుజ్జు పెరిగినట్టు అర్థం అనమాట.
క్లినికల్ ట్రయల్స్లో క్లియర్గా ప్రూవ్ అయింది. ఓకే. సో తెలివైన వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే మాత్రలు వాడడము, ఇంజెక్షన్ పొడిపించుకోవడము, మళ్ళీ ఫర్దర్గా వేస్ట్ చేసేసి ఫైనల్గా ఆపరేషన్ చేయించుకోకుండా ఫస్టే కనుక గ్రాండ్ వాక్ వాడడం మొదలుపెట్టినామంటే వీటన్నిటితో పని ఉండదు. ఒకవేళ మోకాల మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది, ఏ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మోకాల నొప్పులు వచ్చినాయి, గ్రాండ్ వాక్ వాడడం మొదలుపెట్టినారు. ఒక 10-15 సంవత్సరాల తర్వాత మోకాల మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది అంటే 65-70 సంవత్సరాలు వయసు అయిపోతుంది. అప్పుడు కావాల్సి చూసుకోవచ్చు. ఇప్పటి నుంచే ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేకుండా ఇంకోటి కూడా డాక్టర్లు ఏంటంటే గ్రేడ్ 1, 2, 3లో ఉన్నప్పుడు ఆపరేషన్ చేయరు, గ్రేడ్ 4కి పోతేనే ఆపరేషన్ చేస్తారు. ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ అన్నాడు అని అంటే 99% అవసరమైతేనే చెప్తాడు, లేదంటే చెప్పరన్నమాట. ఎక్కడ దొరుకుతుందండి ఇది? ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మన దగ్గర డైటీషియన్స్ ఉంటారు. డైటీషియన్స్తో మాట్లాడితే వాళ్ళ హిస్టరీ మొత్తం తెలుసుకొని పర్ఫెక్ట్గా వాళ్ళకి సజెషన్స్ ఇచ్చి ఏదైనా డిస్కౌంట్స్ కూడా వర్కౌట్ చేసి వీళ్ళే కొరియర్ చేస్తారనమాట. మనకు మేడం మీరు నమ్మరు, ఎంతో మంది పేషెంట్స్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ కొంటారు. ఒక పల్లెటూరు నుంచి ఎవరన్నా ఫోన్ చేసి 3,000-3,600 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి నెల రోజులకి గ్రాండ్ వాక్ కొంటుంటారంటేనే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇది పని చేస్తుంది. పని చేయకపోతే ఎవరు 3,000-3,600 రూపాయలు మనకు ట్రాన్స్ఫర్ చేసి తెప్పించుకొని వాడరు. అలాంటి వాళ్ళు కావాల్సినంత మంది ఉన్నారు మనకు. ఒక్కసారి ట్రై చేయండి అని చెప్తున్నారు. ట్రై చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. మోకాల నొప్పులతో బాధపడిన అవసరం లేదు, ఒక్కసారి గ్రాండ్ వాక్ ని ట్రై చేయండి. 1 month లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా బాగా రిజల్ట్ కనిపించాలంటే కనీసం ఒక 6 months వాడి చూడండి అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.